హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ వీకే1. ఈరోజు అయితే మనం కుప్పంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే మహీంద్రా 275DI TU SP ప్లస్ ఈ బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. బానెట్ అయితే సింగిల్ పీస్ బానెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్లో మహీంద్రా యొక్క లోగో, 2 హెడ్ ల్యాంప్స్ అయితే చూస్తాం. ఈ బంపర్ అయితే హెవీ బంపర్ 80 kgs అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బండి యొక్క లెఫ్ట్ సైడ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక ఎయిర్ ఫిల్టర్ అయితే డ్రై టైప్ విత్ డ్యూయల్ ఎలిమెంట్. ఇక్కడైతే డీజిల్ ఫిల్టర్, అలానే డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే చూస్తున్నాం. ఇదైతే టూల్ బాక్స్, మెటల్ టూల్ బాక్స్. ఈ లాక్ అయితే బానెట్ ఓపెన్ చేసుకోవడానికి. ఇక ఇక్కడైతే ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ 6 year వారంటీ అని అయితే స్టిక్కరింగ్ చూస్తాం. కింద నుంచి చూస్తే డ్రైవర్ సీటు, అలానే ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. బండి అయితే రైట్ సైడ్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఈ బండికి సైలెన్సర్కి గార్డ్ అయితే ఇచ్చినారు, అదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ సైడ్ కూడా పవర్ స్టీరింగ్ అయితే చూస్తాం. ఇదైతే బ్యాటరీ బాక్స్ హెవీగా అయితే ఉంటుంది. 12 volts బ్యాటరీ, పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. బండి యొక్క ఓవరాల్ రైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక ఈ బండి యొక్క టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 6.00-16 అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెట్కడ్ పైన అయితే ఇండికేటర్ లైట్ చూస్తాం. ఇక్కడ ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చారు. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందుకు వెనక్కు మీ వెయిట్ బట్టి పైకి కింద కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బండిలో కూర్చోగానే ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ మధ్యలో మహీంద్రా యొక్క లోగో, క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటుంది. స్టీరింగ్కి లెఫ్ట్ సైడ్ హార్న్ స్విచ్, అలానే హెడ్ లైట్ కంట్రోల్స్. రైట్ సైడ్లో హ్యాండ్ ఎగ్జైటర్ అయితే చూస్తాం. స్టీరింగ్కి రైట్ సైడ్లో హెడ్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ కింద చూసినట్లయితే హజార్ లైట్ స్విచ్, 12 volts పవర్ సాకెట్, మొబైల్ పాయింట్. ఇదైతే ఫ్యూల్ కటప్ లివరు. ఈ బండికి మిర్రర్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేసి ఉంటారు. ఈ బ్రేక్స్ అయితే ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ అయితే ఉంటుంది. లెగ్ యాక్సిలేటర్ చూస్తున్నాం. డ్రైవర్కి రైట్ సైడ్లో PCDC లివర్స్ అయితే ఉన్నాయి. అక్కడే హ్యాండ్ బ్రేక్ కూడా చూస్తాం. రైట్ సైడ్ మిడ్ కార్డ్ పైన అయితే ఇలా అయితే ఉంటుంది చూడడానికి. దీనికైతే సపోర్ట్ కూడా ఇస్తారు, సైడ్ ర్యాడ్స్. ఇక్కడ చూసినట్లయితే క్లచ్, ఇదైతే డ్యువల్ క్లచ్, సింగిల్ క్లచ్ ఆప్షనల్. ఇదైతే పీటో గేర్ ఆన్ ఆఫ్. ఈ మెయిన్ గేర్స్ విషయానికి వస్తే 8 గేర్ల ముందుకు, 2 అయితే వెనుకకు ఉంటుంది. 1 2 3 4 రివర్స్. ఇదైతే రేంజ్ సెలెక్షన్ లివరు. ఈ లివర్లో అయితే లోడ్ గేరు, ఐ గేరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రైవర్ సీట్కి కింద చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ లాక్ అయితే ఉంటుంది. బండి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్ చూస్తాం. రైట్ సైడ్లో కూడా ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్ ప్లస్ హెలోజన్ లైట్ అయితే ఉంది. ఇక్కడైతే రిఫ్లెక్టర్ చూస్తున్నాం. ఈ మహీంద్రా బండల్లో ఇచ్చైతే కంపెనీ ఫిట్టెడ్ అయితే వస్తుంది, అదైతే కొనుక్కోబడలేదు. ఇదైతే ట్రాలీ కప్లర్. ఇక్కడ సీట్ బ్యాక్ సైడ్ అయితే ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే అక్కడైతే కనెక్షన్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బండి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 1500 kg అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూడడానికి బండి అయితే ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ 3 అయితే ఉంటుంది. HP 37 HP-తోనే వస్తుంది. సీసీ అయితే 2048 cc అయితే ఉంటుంది. P2 HP అయితే 32.9 HP-తోనే వస్తుంది ఫ్రెండ్స్. ట్రాన్స్మిషన్ టైప్ అయితే పార్షియల్ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటుంది. క్లచ్ అయితే సింగిల్ క్లచ్ లేదా డ్యూయల్ క్లచ్ ఆప్షనల్. పవర్ స్టీరింగ్తోనే వస్తుంది, డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్. P2 RPM అయితే 540 RPMగా ఉంటుంది. ఫ్యూల్ ట్యాంకు 50 లీటర్లు అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఇక ఈ బండి యొక్క ప్రైస్ చూసినట్లయితే 6,04,000 నుంచి 6,31,000 వరకు అయితే ఉంటుంది. ఈ ప్రైస్ అయితే డిస్ట్రిక్ట్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేలో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇక మహీంద్రా జీవో 245DI మినీ ట్రాక్టర్ యొక్క రివ్యూ చూడాలంటే పైన స్క్రీన్ పైన ఇస్తాను, క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి. ఉంటా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.